రాజమండ్రి రూరల్ మండలం బొమ్మూరు తదితర ప్రాంతాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొందెసి శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సేవామూర్తి గొందెసి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో బొమ్మూరులో ఎన్నికల ప్రచార యాత్ర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రివర్యులు కాబోయే ఎమ్మెల్యే చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గ్రీనరీ బ్యూటిఫికేషన్ చైర్మన్ చంద్ర నాగేశ్వర్, గొందెసి శ్రీనివాసరెడ్డి మండు వేసవిలో ఎండ సైతం లెక్క చేయకుండా జగనన్నని ముఖ్యమంత్రిని చేసుకోవాలని, వేణు అన్నని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని ఇంటింటా ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రతి పేదవాడు ఉన్నతంగా ఎదగాలంటే మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి కావాలని, వారి సంక్షేమ పాలనకే ఓట్లు వేయాలని బొమ్మూరు, వెంకటగిరి కొండ పలు ప్రాంతాలు విస్తృత ఎన్నికల ప్రచార యాత్ర నిర్వహించారు. బ్యాలెట్ నమూనా పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ పంచాయతీ సభ్యులు, మండల ప్రధాన కార్యదర్శి వెనుముల త్యాగరాజు, సీతారాం, చరణ్, అక్కు, మహంతి, శ్రీను, కోటపల్లి రవీంద్ర దగ్గరుండి వీధులు తిప్పించారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ డైరెక్టర్, ట్రేడ్ యూనియన్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముద్దాల అను, రీజనల్ కోఆర్డినేటర్ నాగులపల్లి ఆశ, జీపీఆర్ఎస్ జెడ్పీ హైస్కూల్ పేరెంట్స్ కమిటీ చైర్మన్ కాకులపాటి కుమార్, మరిడపు శేఖర్, సద్గుణ రామారెడ్డి, రెడ్డి ప్రసాద్, సూరంపూడి ప్రకాష్, తూర్పుగోదావరి జిల్లా వికలాంగుల సెల్ అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్, రాయుడు ప్రసాద్, సుబ్బారెడ్డి, ఎలుగొండ లక్ష్మి, తోడేటి రాహుల్, కైఫ్, సూరంపూడి గోపి, మురళి, కేతాగిరి, దాకే శ్రీనివాస్, వైఎస్ కుమార్, కొమ్మన కోటి, తెర్లి రమణ, ఎస్కే సమీరా, ఎస్కే సత్తార్, కంఠం రాజేష్, బన్ను, సుధా, గులిమి, నాగేశ్వరరావు, దీపాశ్రీ, నిహారిక తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉన్న బొమ్మూరు పంచాయతీ పరిధిలో చెరువుగట్టు చుట్టుపక్కల ఉన్న బొమ్మూరులో నేను, అలాగే మా అన్నయ్య గారు అయిన గుండె శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరం కలిపి మా యొక్క ముఖ్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే అభిమానులు అందరూ కూడా ఈరోజు మన ప్రతి ఇంటికి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క ఈ 5 ఏళ్ళు చేసిన గొప్పతనం, అలాగే మేము గడపడికి చేసిన అభివృద్ధి కూడా చూపిస్తూ రాబోయే ఎన్నికల్లో ఇక్కడ నుంచి రూరల్ నియోజకవర్గం నుంచి చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు ఇక్కడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. అందరూ కూడా మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలోనే కాకుండా ఇక్కడ రూరల్ నియోజకవర్గంలో కూడా జెండా ఎగరేయాలని, ప్రతి ఒక్కరు అభివృద్ధి కోరుకోవాలంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండాలని, అలాంటి అభివృద్ధి మళ్ళీ మీరు చూడాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ప్రాధాన్యత ఇచ్చారు ప్రతి పేదవారికి, ముఖ్యంగా మీ 5 ఏళ్ళు చూశారు. పేదవాడు అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన ఒక రాజకీయ నాయకుల్లా కాకుండా ఒక సేవ దృక్పథంతో ఈ 5 ఏళ్ళు చేశారు. మరొకసారి మన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి చేసి, అలాగే ఈ రూరల్ నియోజకవర్గంలో చనిపోయిన వేణుగోపాలకృష్ణ గారికి ఓటేసి, అలాగే ఎంపీగా ఉన్న గూడూరు శ్రీనివాస్ గారికి మీ అమూల్యమైన 2 ఓట్లు కూడా వేసి మరొకసారి ఫ్యాన్ ఇక్కడ ఎగరేయాలని కోరుకున్నా. జై జగన్.